జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు భీమవరంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకున్నారు. ఇక పవన్ భీమవరంలో తొలుత తోట సీతారామలక్ష్మి అలాగే తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను పవన్ కలవనున్నారు. ఇక వీరిద్దరితో మర్యాదపూర్వకంగానే జనసేన భేటీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇవాళ సాయంత్రం జనసేన అధినేత ఢిల్లీకి వెళ్లబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేయాల్సిన స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ జనసేన బలంగా ఉంది, అభ్యర్థులు ఎక్కడ బలంగా ఉన్నారు అనే దానిపై నేతలతో ఆయన చర్చించబోతున్నారు. అలాగే భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం కూడా నేరుగా భీమవరం నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా టీడీపీ నేతలను కలిసిన అనంతరం కూడాను పార్టీ శ్రేణులకైనా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. మధు, కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఇచ్చేశారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన కొద్దిసేపటి క్రితమే భీమవరం చేరుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి హెలికాప్టర్ దిగిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షురాలైన తోట సీత మహాలక్ష్మి గృహానికి రావడం, అదేవిధంగా ఆవిడ మర్యాదపూర్వకంగా కలిసి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న అనంతరం ఆయన మరొక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్ళారు. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన ఉందో ఇదంతా కూడా ఒక ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. ఏదే 2019 ఎన్నికల్లో ఆయన ఇదే భీమవరం నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఈసారి ఈ భీమవరం నియోజకవర్గం నుంచే మరోసారి ఎన్నికలు పోటీ సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ పర్యటన సంతరించుకుంది. అదేవిధంగా ఇటు టీడీపీ సంబంధించి కావచ్చు, లేదా జనసేన సంబంధించి రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు సమన్వయం పరిచి విడివిడిగా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిర్మల గార్డెన్ సంబంధించి మీటింగ్ హాల్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో సుమారుగా 100 మందితో ఆయన ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి వ్యూహాలకు సంబంధించినటువంటి ప్రణాళిక చెప్పబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో మరోసారి ఆయన భేటీ కానున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు భీమవరం పట్టణంతో కూడా ఎవరైతే జనసేనాని పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సందడి నెలకొంది. ప్రతి చోట అన్ని కూడల్లో కూడా జనసేన జెండాలు కట్టడం జరిగింది. ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షుడు ఉన్నారో ఆయన వెళ్తున్నటువంటి రోడ్డు మార్గం అంతా కూడా జనసేన పార్టీ జెండాలతో నిండిపోయింది. సుమారుగా వేలాది మంది ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఇప్పటికే ఆయన ఎక్కడైతే పర్యటిస్తున్నారు ఇటు టీడీపీ నేతలు ఇళ్లకెళ్లి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యే ఇల్లు దగ్గర కావచ్చు, లేకపోతే తోట సీత మహాలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో కూడా జనసందోహం అయితే ఎక్కువైన పరిస్థితి ఉందో, అదేవిధంగా ఎక్కడైతే మీటింగ్ జరగబోతుందో ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే వేలాది మంది అభిమానులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు అయితే వేలాది మంది రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే గతంలో జనసేన పార్టీ సంబంధించిన వారాహి యాత్ర జరిగినటువంటి నేపథ్యంలో భీమవరంలో జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు నేను భీమవరం నుంచి పోటీ చేస్తాను, ఇక్కడి నుంచి నా పోటీ మళ్ళీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉంటుందని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇటు టీడీపీకి సంబంధించి కార్యకర్తలు నాయకులతో పాటుగా ఇటు జనసేన కార్యకర్తలను కూడా సమన్వయం పరిచి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యూహాలతో
ఎలాగైతే గెలుపు చేయాలో దాని మీద చర్చించే ప్రక్రియ అయితే ఈ రోజు మొత్తానికి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.